గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐ థింక్ 1 or 2 days బ్యాక్ హితేష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో సూసైడ్ చేసుకున్నాడు బికాజ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అని. 2 years నుంచి లవ్ చేస్తున్నాడట. అమ్మాయి రిజెక్ట్ చేసిందనో లేకపోతే బ్రేకప్ అయిందనో అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. చాలా బ్యాడ్ డెసిషన్ అండి. ఎందుకు ఇప్పుడు యూత్ ఇలా చేస్తున్నారు? లవ్ ఫెయిల్యూర్ అయితే అంత ఫెయిల్యూర్ అయినా మ్యారేజ్ ఆర్ లవ్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఇట్స్ నాట్ ద లైఫ్, కంప్లీట్ హోల్ లైఫ్ కాదని తెలుసు కదా మీకు. అంతవరకు మిమ్మల్ని పెంచిన పేరెంట్స్ని, మీ సిబ్లింగ్స్ని, మీ రిలేటివ్స్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసినంత మాత్రాన మీ లైఫ్ అంతా వేస్ట్ అన్నట్టుగా అని ఎందుకు అనుకుంటున్నారు? అంతవరకు కష్టపడి చదివి చక్కగా జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్సన్ లేకుండా మనం ఉండలేము అని అనుకోవడం శుద్ధ తెలివి తక్కువతనం. నిన్నగాక మొన్న అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారు. మరి వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవాలంటారా? చాలా చిన్న చిన్న పిల్లలు, పేరెంట్స్ లేని వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ పెహల్గాం దాడిలో కూడా చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫాదర్ పోయి లేకపోతే ఫాదర్ మదర్ పోయి అలా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవాలన్నా మీ ఉద్దేశం? అదేనా జీవితానికి పరమార్థం? చిన్నప్పటి నుంచి అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది అలవాటు చేసుకోవాలి. పేరెంట్స్ పిల్లలకి నేర్పించాల్సింది టఫ్ సిచ్యుయేషన్స్ లైఫ్లో ఎలా ఫేస్ చేయాలి ఏంటి. అందుకనే మనకి ఋషులు కానీ శాస్త్రాలు కానీ ఊరికినే లేవు. ఏ పాపం చేసినా దాని తగ్గ, అంటే బ్యాడ్ అటెంప్ట్ కానీ బ్యాడ్ థింగ్ కానీ బ్యాడ్ యాక్షన్ కానీ చేసినట్టయితే దాని తగ్గ పనిష్మెంట్ ఉంటుంది మనకి అని ఎందుకు మనకి నేర్పించారంటే మనం అలాంటి పాపాల జోలికి పోము అని. దాన్ని చాలామంది విమర్శిస్తారు, కానీ దానివల్ల ఒక మంచి కూడా ఉందని, మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? పలానా పాపం చేసినట్టయితే ఇలాంటి బ్యాడ్ రిజల్ట్ వస్తుంది మనకి, మళ్ళీ నెక్స్ట్ బర్త్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఈ బర్త్లోనే ఫేస్ చేయాల్సి ఉంటుందనే భయం గనక ఉన్నట్టయితే, అండ్ ఎవ్రీ మినిట్ గాడ్ ఈజ్ వాచింగ్ అస్ అన్న భయంని ఎందుకు క్రియేట్ చేశారు? శాస్త్రాల్లో ఎందుకు చెప్పబడింది? ఇలాంటి చెత్త డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవనే కదా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఒకటి, ఆధ్యాత్మికంగా ఎదగడం ఒకటి, భక్తి మార్గం ఒకటి వాళ్ళకి నేర్పించాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునేటట్టుగా ఉండేటట్టుగా నేర్పించాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి, హస్బెండ్ తిట్టాడని వైఫ్ చచ్చిపోవడం, వైఫ్ మోసం చేసిందని హస్బెండ్ సూసైడ్ చేసుకోవడం, పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అసలు హ్యాపెనింగ్ దీస్ డేస్. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ గేమ్, బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఆ ఛాలెంజ్ని మనం తట్టుకొని దాని నుంచి సక్సెస్ఫుల్గా బయటికి రావాలి అన్న ఐడియా అందరికీ ఉండాలి. డెఫినెట్లీ పేరెంట్స్ అసలు ప్రతి పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ నేర్పించాల్సిన మొట్టమొదటి విషయం ఇదే. అంతేగాని నీట్ని క్రాక్ చేయాలి, ఐఐటిని క్రాక్ చేయాలన్న విషయం కాదు. ముందు లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ఎటువంటి కష్టాన్నైనా ఎలా తట్టుకోవాలి, చెత్త డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వలన ఎటువంటి రిపర్కషన్స్ ఉంటాయి ఏంటి అన్నది ప్లీజ్ నేర్పించండి. వాళ్ళని టఫ్ చేయండి. మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. ఓకేనా? ఏమంటారు మీరందరూ? మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ కమెంట్ చేయండి.